హాయ్ అండి, అందరికీ సాయిరామ్. ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా ఉండే రైతా చూపిస్తున్నానండి. సో అది ముల్లంగి రైతా. సో ముల్లంగి ఇలాగా తురుముకొని పెట్టుకున్నానండి నేను. తర్వాత వచ్చి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత ధనియాలు, జీలకర్ర తీసుకున్నాను. తర్వాత 1 కప్పు కర్డ్ తీసుకున్నానండి. సో ఉప్పు, సాల్ట్ తగినంత కావాలి మనకి. సో ఇలాగ మామూలు ఖాళీ బౌల్ తీసుకున్నాను నేను. సో ఇలాగ స్టవ్ పైన ఇది పెట్టుకొని సో మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. సో ఇలాగ ఆన్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ వచ్చి కొంచెం ఈ ధనియాలు జీలకర్ర రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముల్లంగి అందరూ తినాలి. ముల్లంగి తింటే ఫైల్స్ రావండి. పైల్స్ రావండి ముల్లంగి తింటే. సో చాలా ఉపయోగకరం, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముల్లంగి నుంచి. సో తినలేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. సో ఇది కొంచెం ఫ్రై అవ్వాలి మనకి. సో నేను కొంచెం క్వాంటిటీనే కాబట్టి కొంచెమే తీసుకుంటున్నాను. మీకు ఎక్కువ ఉంటే ఎక్కువ తీసుకోండి. సో ఫ్రై అయిపోయిందండి. సో ఇది నేను మిక్సీ జార్లో తీసుకుంటున్నాను. ఇట్లా చిన్న మిక్సీ జార్లో తీసుకుంటున్నానండి. సో క్వాంటిటీ కొంచెమే కాబట్టి కొంచెమే తీసుకుంటున్నాను, చిన్న మిక్సీ జారు. తర్వాత కొత్తిమీర, పచ్చిమిరపకాయ అండి. సో ఇదంతా మిక్సీ చేసుకోవాలి. మనము చేసుకొని చూపిస్తాను నేను మీకు. చూడండి, ఇలా మిక్సీ చేసుకున్నాను కదా. సో నేను ఇది ఒక బౌల్లో తీసుకుంటున్నాను. సో ముల్లంగి అది మిక్సీ చేసిండే పొడి, తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. టేస్ట్కి తగినంత వేసుకోండి. సో నాకు కొంచెం క్వాంటిటీనే ఉంది కాబట్టి నేను కొంచెమే తీసుకుంటున్నాను. ఇది హిమాలయ పింక్ సాల్ట్ అండి. తర్వాత వచ్చి కర్డ్ వేస్తున్నాను. సో ట్రై చేయండి, ఈ రైతా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మనకు కర్రీ లేనప్పుడు కూడా చపాతీలోకి మనం ఇది చేసుకోవచ్చండి. సో చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. సో ఇది మనం చపాతీలోకి చేసుకుందాం, హెల్తీ కాబట్టి. సో ముల్లంగి, పెరుగు, తర్వాత మనం ఇందులో పోపు కూడా వేసుకోవచ్చండి. సో నేను పోపు వేయట్లేదు. ఇది మనం నార్మల్గా కూడా చేసుకోవచ్చండి. సో మామూలు పెరుగు మిక్స్ చేసుకొని సో ఈ పేస్ట్ కలుపుకోకుండా మనం తాలింపు వేసుకోవచ్చు. సో అట్లా కూడా చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం, అట్లా కూడా బాగుంటుంది. టేస్ట్ తినే వాళ్ళకి బాగుంటుందండి. ఇంకా లేదు అలా తినలేము అన్నప్పుడు మనం ఇలా చేసుకొని తినాలి. సో చాలామంది ముల్లంగి ఘాటుగా ఉంటుంది, కారంగా ఉంటుంది అని అనుకుంటారు. లేదండి, చాలా బాగుంటుంది. స్మెల్ చాలా నాకైతే చాలా నచ్చుతుంది స్మెల్. సో సలాడ్స్లో కానీ మనం ఏ దాంట్లోకైనా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా మంచిది కూడా హెల్త్కి. సో ఇలాగ చేసుకొని తినండి, టేస్టీగా. సో పిల్లలకు కూడా పెట్టడానికి ట్రై చేయండి. సో నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది పిల్లలు పెరుగు తినరండి? మా బాబు అయితే ఫస్ట్లో తిన్నాడండి, తర్వాత తినడం లేదు ఎంత పెట్టినా కూడా. సో మజ్జిగ తాగుతాడు కానీ ఇప్పుడు మామూలుగా అయితే తినడం లేదు పెరుగు. సో అలా ఎంతమంది పిల్లలు ఉన్నారో నాకు కామెంట్ చేయండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.